ప్రభుత్వ విద్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు బి భారతీదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల అభివృద్ధికి, పిల్లల భవిష్యత్తుకు, పిల్లల చదువులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, విద్యా దీవెన, అలాగే పిల్లలకు చదువు నిమిత్తం బ్యాగులు, పుస్తకాలు మొదలైనవి అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు ప్రాధాన్యత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆయన సూచించారన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని గఫార్ కోరారు. అలాగే పాఠశాల తల్లిదండ్రుల ఎన్నిక కమిటీలో ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బాగా పెరిగాయని, మరింత అభివృద్ధికి తాము కృషి చేస్తామన్నారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనల ఆదేశం ప్రకారం పాఠశాల నమోదు హాజరు శాతం పెంచడంతో పాటు బాలికా విద్య ప్రోత్సహించడమే తమ వంతు అని తాము కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మాల్యాద్రితో పాటు ఉపాధ్యాయులు, అలాగే పాఠశాలల ఎన్నికైన చైర్మన్ రాచర్ల అనంతలక్ష్మి, వైస్ చైర్మన్ షకీలాబీ, కోఆప్షన్ సభ్యులు కనవర్లపూడి లక్ష్మీమోహన్, షేక్ స్వాతి మోహన్, పాఠశాల పిల్లల తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా స్కూల్ అభివృద్ధి కోసం ఏ హెడ్మాస్టర్ ఉన్నప్పటికీ కోఆపరేటివ్గా పనిచేస్తూ ఈ గవర్నమెంట్ కోసమే పనిచేయాలి. కానీ ఇక్కడిగా ఇంకొకటి మధ్యమార్గం చేయడం కానివ్వండి, లేదా రాజకీయాలు కానివ్వండి, అతీతంగా పనిచేయాలని నా కోరిక. ఎందుకంటే పదవి తీసుకోవడము, దండ వేయించుకోవడము, పేపర్లు వేయించుకోవడం ఒక వ్యక్తి అయితే, దాని తర్వాత దాన్ని ఆ గుర్తుతో మనం ఇంకా అభివృద్ధి చేసి ఇంకా గుర్తుకు తేవాలని చేసిన కోరిక. కాబట్టి అందరూ కూడా ఎన్నికైన సభ్యులు పెట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.